ప్రతిపక్ష హోదా కావాలి, ఇస్తేనే వస్తానంటూ ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు బయట తిరుగుతున్నారు. అసెంబ్లీకి మాత్రం రావట్లేదు. పోయి యజ్ఞాలు యాగాలు చేసుకుంటున్నారు. ఎలా చూడాలంటారు అసలు ఈ పరిస్థితిని? అసలు జగన్మోహన్ రెడ్డి గారు యజ్ఞాలు యాగాలు చేసుకుంటానికి పనికిరాడు అని ప్రతి హిందూ భక్తుడు, ప్రతి హిందూ వ్యక్తి ఆ ఆల్రెడీ చెప్పేశారు. ఎందుకంటే మన పురాణాల్లో, ఎన్నో పురాణాల్లో ఉంది. ఒకసారి ఒక పెళ్ళైన వ్యక్తి వాళ్ళ ధర్మపత్నిని తీసుకొని రాకుండా, వాళ్ళ సతీ సమేతంగా రాకుండా ఏ యజ్ఞ యాగాల్లో పాల్గొనకూడదు అని చెప్పి మన ఎన్నో పురాణాల్లో ఉంది. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఆవిడని తీసుకొని రాకుండా, వాళ్ళ ఆవిడతో యజ్ఞాలు చేయకుండా ఉంటే ఎవరిని మభ్యపెట్టి ఎవరిని ఏం చేద్దామని నాకు అర్థం కావట్లేదు. అంటే ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న హిందువులందరూ ఆయనకి దూరం అయిపోతున్నారు అని చెప్పేసి ఆయనకి తెలిసిపోయింది. కుల దీంతో లేకుండా, సంబంధం లేకుండా ప్రతి హిందువు జగన్మోహన్ రెడ్డి గారిని అసలు ఆయన చేసిన దుర్మార్గాలు పోయినసారి ఎన్నో చూసాం మనం. రాముల వారి తలర కొడడం, హనుమంతుడు వారి చీర కొడడం, రథాలు తగలబెట్టడం, కృష్ణా ఘాట్ మీద మత మార్పిళ్ళు చేసే ఘాట్లు కట్టడం, ఇవన్నీ చేస్తే ఇంకేదన్నా ఏ మంత్రి అన్న అడిగితే ఆ కొడాల నాని అనే వ్యక్తి ఆ మెడలో రుద్రాక్షలు, వెండి, చేతికి తాళ్ళని కట్టుకుంటారులే కానీ సిగ్గు లేకుండా సిగ్గులేని మాటలు మాట్లాడతాడు. విజయవాడలో వెండి పోతే ఎవడన్నా తీసుకున్నాడా? రాముల వారి హనుమంతుల వారి చెయ్యిరిగిపోతే మళ్ళీ కట్టిస్తాం కదా అంటున్నాడు. అట్టాగే ఇప్పుడు కొడాల నానేది కూడా తలకాయ పగల కొట్టేసి చీర కొట్టేసాం అనుకోండి, మళ్ళీ పిండి కట్టేసుకొని ఇంట్లో పడుకోమనండి, లేదా చెయ్యి నరికేస్తాం మేము. మా దేవుడు ఎలా అయితే చేశారో కొడాల నాని చేయి కూడా నరికేసాం అనుకోండి, తర్వాత మళ్ళీ చెయ్యి అతికించుకోమని చెప్పడం అందులో తప్పే ఉంది. ఇప్పుడు దేవుడు అందటోనే నువ్వు ఆ మాట అన్నప్పుడు నువ్వెంత, నీ బతికెంత? దేవుడి ముందు ఎవరైనా ఒకటే కదా. అట్లాగా ఆ రోజున చేసేవన్నీ చేసి నువ్వు మీడియా ముందుకు వచ్చేసి ఎట్లా పడితే అట్లా మాట్లాడేసి అవి చేసేసిన తర్వాత ఈ రోజున యజ్ఞయాదాలు చేసినా కానీ ఎవడు నమ్ముతాడు? లేదంటే అసలు ఎవరిని మభ్య పెట్టాలని ఆ యజ్ఞయాగాలంతా? అంటే అసలు యజ్ఞం చేసిన విధానాన్ని అసలు ఎలా చూడాలంటారు? యజ్ఞం చేసిన విధానం ఏం లేదండి. ఆయన ప్రతి దాంట్లో కూడా హిందువుల్ని అవమానపరచాలనే ఒక దూరంలో వెళ్తా ఉంటాడు ఆయన. అంతకుమించి ఏమీ లేదు. ఎక్కడైనా చూడండి, ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, ఆ తిరుమలకి వెళ్ళి ఆ వైవి సుబ్బారెడ్డి వాళ్ళ ఆవిడ జగన్మోహన్ రెడ్డి లకటక అని చెప్పేసి ఏదో ఏదో మాట్లాడద్ది, ఏది ఆ ఉయ్యాల్లో కూర్చోబెట్టి. అది ఎంతవరకు ఇది చేస్తారండి? వెంకటేశ్వర స్వామి మా యుగ దేవుడు, దేవదేవుడు ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి చేయకొట్టేది ఏంటండి? ఆ కొండల మీద ఆయనే సుపీరియర్. ఆ కొండల మీదే కాదు, మన ఇండియా మొత్తానికి, మన హిందూ దేశంలో ఆయనే సుపీరియర్. ఆయన కాకుండా ఎవడెవడో వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళు అవమానపరిస్తే ఏమని చూస్తారా? ఆ రోజు తిరుపతికి వాళ్ళ మిస్సెస్ ని, భారతి గారిని తీసుకెళ్లకుండా అవమానం చేశాడు. ఈ రోజున ఏదో హిందువుల్లో ఏదో ఒక భావన కల్పించాలని చెప్పేసి, నేను హిందువుని అని చెప్పేసి కల్పించాలని చెప్పేసి అక్కడ యాగాల దగ్గరికి వెళ్ళేసి కాళ్ళు రెండు పైకెత్తుకొని అట్లా కుర్చీల్లో కూర్చొని అలా చేస్తే, ప్రతి విషయంలో ఆయన చేసే ప్రతి దాంట్లో హిందువుని అవమానపరచాలనే ఒక భావం తప్పితే ఏ రోజు కూడా ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో 4 కోట్ల మంది హిందువులు ఉన్నారు. వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ గురించి చేసిన ఒకటి లేదు. ఒక గుడి కట్టాడా? తిరుపతి స్థలాలు వాళ్ళ పిన్నికి దారాదత్తం చేయాలని చూశాడు. దాని పక్కనే ఏదో ముస్లిమ్స్ హోటల్ కట్టాలని చూశాడు. ఇవ్వటం తప్పు కాదు, కానీ ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇవ్వాలి. ఇప్పుడు ముస్లిమ్స్ వాళ్ళకి ఎన్ని స్థలాలు ఉన్నాయి? వక్ఫ్ బోర్డు స్థలాలు ఎన్ని ఉన్నాయి? అక్కడ కేటాయించుకోండి. ఇప్పుడు తిరుపతిలోనే బయట వక్ఫ్ బోర్డు స్థలాలు ఉన్నాయి, అక్కడ కేటాయించుకోండి. కావాలని చెప్పి తిరుమల కొండని ఇచ్చేయాలని చెప్పేసి ఒకే ఒక్క ధోరణితో ఆ రోజున వాళ్ళ నాన్నగారు, ఈ రోజున ఈయన ఇద్దరు కలిసి దాన్ని చేయాలని చూశారు. ఆ రోజు ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఈ రోజున 11 సీట్లకు పరిమితం అయ్యారు. రేపు ఏం జరిగిద్దో కూడా ఊహించే అంత కంటే ఎక్కువ జరిగిద్దనే మా ఇది. అంటే ఇక్కడ ఏంటంటే కనుక ముఖ్యంగా చెబుతుంది, ఆంధ్రప్రదేశ్ యువతను మోసం చేస్తున్నాడు నారా లోకేష్ గాని, చంద్రబాబు నాయుడు గారు అని. ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఉద్యోగాలు కల్పించట్లేదని చెప్పి ప్రెస్ మీట్ లో చెప్తున్నారు కదా. మరి అదే విషయం అసెంబ్లీలో అడగొచ్చు కదా. మరి అదే విషయం అసెంబ్లీలో అడగొచ్చు అంటే వాళ్ళకి అడగడానికి హక్కు ఎక్కడ ఇచ్చారండి? ఇప్పుడు ఆ పులివెందల ప్రజలు ఏడుస్తున్నారు. మేము జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించి
ఒక రోజు కూడా మా పులివెందుల తరపున ఆయన మాట్లాడరేంటి ఇప్పుడు అని చెప్పేసి ఏడుస్తున్నారు. ఇంకా మిగతా 10 మంది ఎవరైతే గెలుచున్నారో వాళ్ళన్నా కనీసం మన రాష్ట్రం గురించి అడగకపోయినా సరే వాళ్ళు గెలిచిన వాళ్ళ ప్రాంతం గురించి అన్నా అడగాలి కదా. ఇప్పుడు నేను గుంటూరు, ఇప్పుడు మా నజీర్ అహ్మద్ గారు గుంటూరు గెలిచారండి. గెలిస్తే ఆయన ఏదో ఒకటి ఇప్పుడు అడిగితే కదా, అడిగితే చెయ్యాలి కదా. అడిగితే చేయకుండా, అడిగితే ఇప్పుడు నా గుంటూరుకి ఇది కావాలి, నాకు రోడ్లు కావాలి, నాకు బ్రిడ్జెస్ కావాలి అని అడిగితే ఏమన్నా చంద్రబాబు నాయుడు మన సీఎం గారిని రిక్వెస్ట్ పెట్టుకుంటే చేస్తారులే. కానీ వాళ్ళ ప్రజలందరినీ గాలికి వదిలేసి ఆ జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట క్రికెట్ టీంలా తిరిగితే ఏమొస్తుంది? అన్ని ఆ గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఆలోచించుకొని మీకంటూ ఓట్లు వేసిన ప్రజలకి మీరు ఏదో ఒకటి చెయ్యాలనే భావంతో ముందుకెళ్తే చాలా ఇదిగా ఉంటుంది. అంతేలే కానీ అసలుకి ఇది ఎక్కడ పద్ధతి? ఇది ఏ రోజన్నా ఇండిపెండెంట్ పార్టీకి మన తమిళనాడులో 3 సీట్లు వచ్చినాయి. వాళ్ళు కూడా వాళ్ళ ఎమ్మెల్యేగా గెలిచినందుకు వాళ్ళు కూడా పోరాడుతున్నారు వాళ్ళ ప్రజల కోసం, వాళ్ళ ఓట్లు వేసిన ప్రజల కోసం. మీరు ఒకసారి ప్రతిపక్ష పార్టీగా ఉండి, ఒకసారి 151 సీట్లతో అధికార పార్టీగా ఉండి, ఒకసారిగా మీరు 11 సీట్లకు పరిమితం అయిపోగానే మీరు చేసిన తప్పులకి ఈ రోజున అసెంబ్లీకి కూడా రాకపోతే ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు దాని గురించి. ఖచ్చితంగా వీళ్ళు కేవలం డబ్బుల కోసమే చేస్తున్నారు, లేదంటే ఏమి ప్రజలకు చేసే ఆలోచన వాళ్ళకి ఏమీ లేదని ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారు. మీరు ఇంకెంత మభ్య పెట్టినా కానీ ప్రజలు నమ్మే స్థితిలో లేరు. 6 నెలల్లో బయటకు వస్తాను, యుద్ధాలు చేస్తాను, రోడ్డు మీదకి వచ్చిన మాట్లాడిన ఏదైతే కనుక కొడాలి నాని అంబటి రాంబాబు గారిని పరామర్శించడానికి వచ్చారు. ఎలా చూడాలంటారు మరి దీన్ని? ఎవడండి యుద్ధం చేసేది? అసలు యుద్ధం ఆయనకి నాకు హార్ట్లో మొన్న ఏదో ఇష్యూ అవగా నాకు హార్ట్లో బాగాలేదు అని చెప్పి భయపడిపోయి వెళ్ళి హాస్పిటల్లో చేరిన ఇది మనం అందరం చూస్తానే ఉన్నాం. ఇప్పుడేదో ఉడతోపులకి ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరండి. ఒకసారి మీరు ఏదైనా మాట్లాడితే చాలా ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటది. పోయినసారి మీరు మాట్లాడిన మాటలకి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా చిరాకు వచ్చి ఇప్పుడు మీరు 11కి పరిమితం అయ్యారు. మీరు నెక్స్ట్ పార్టీలో బలపడాలంటే ఏం చేయాలో అది చూసుకోవాలా. ఇంకా అట్లాంటి ధోరణే మీరు పాటిస్తా, అట్లాంటి ధోరణే మీరు వ్యవహరిస్తా, మీరు అసలుకి ఏమి సమాజానికి ఏమి ఇద్దాం అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు అంబటి రాంబాబు గారి దగ్గరికి పరామర్శకు వచ్చారు. ఎందుకు పరామర్శ చేస్తున్నారో మీరు మిమ్మల్ని ఒకసారి పరామర్శించుకోండి. సాయంకాలం ఇంటికి వెళ్ళి పడుకున్న తర్వాత మీ గుండెల మీద చేసుకొని, ఈరోజు నేను అంబటి రాంబాబు అనే వ్యక్తిని పరామర్శించాను, నేను ఎందుకు పరామర్శించాను అని చెప్పి మీరు ఒకసారి ఆలోచించుకుంటే మంచిది. ఆయన ఏదో ఎట్లా పడితే అట్లా చండాలంగా మాట్లాడితే అసలు మీరందరూ వచ్చి పరామర్శించేది ఏంటి? మీరు ఖండించాల్సింది పోయి అదే మాట మిమ్మల్ని ఎవరో ఒక టీడీపీ కార్యకర్త కిరణ్ అని ఆయన మాట్లాడితే వెంటనే తీసుకెళ్లి జైల్లో పెట్టారు. మరి ఆయన కూడా పరామర్శించండి వచ్చి. మీరు ఆయన కూడా జైల్లో పెట్టారు కదా. రాజకీయం అలా చేస్తే మంచిది, ఏది ఎలా చేస్తే అట్లా బాగుంటది. ఇప్పటికైనా తెలుసుకొని ప్రజలకు ఏం కావాలి, ప్రజల కోసం ఏమి పోరాడాలో మీరందరూ పోరాడితే, అలాగే ప్రజలు కూడా నీకు వచ్చేసారి కాకపోయినా ఒక 15 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని గుర్తిస్తారని మేము అనుకుంటున్నాం. రప్పాలు కాకుండా కొద్దిగా ప్రజలకు మంచి చేసే దాని దిశగా అడుగులేస్తే బాగుంటుందని మా సలహా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.